హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు రెసిపీ ఏంటి అంటే లంచ్లోకి పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. అది కూడా క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎంతమందికి క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ కర్రీకి 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నానండి. ఇది బాగా క్లీన్ చేసి వాష్ చేసుకున్నానండి. కొంచెం దీన్ని వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలాగా అన్ని పీసెస్ని కట్ చేసుకుంటానండి. ఇలాగా అన్ని పీసెస్ని కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఆనియన్స్, టమాటీలు, అల్లము, వెల్లుల్లి అన్నీ కట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని ఉంచుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్ కళాయి పెట్టుకున్నానండి. కళాయి హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకున్నాను. ఇది కూడా హీట్ ఎక్కిందండి. ఆయిల్ కూడా మొదటిగా గరం మసాలా ఆకు వేసుకుంటున్నాను. తర్వాత జీలకర్ర, ఇలాచి, దాల్చిన చెక్క, అనసపు, లవంగాలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చిట్పట్లు ఆడుతున్నాయి. ఇప్పుడు ఈ లోపల మనం ఆనియన్స్, అల్లము, వెల్లుల్లి వేసుకుందాం. మొదటిగా బాగా మిక్స్ చేసుకొని ఇది మెత్తగైనంత వరకు ఉంచుకోవాలండి. మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి. ఇందులో కొంచెం జీడిపప్పు వేసాను. బాగా మిక్స్ చేస్తున్నానండి. కొంచెం సాఫ్ట్ అయ్యాయండి. ఇప్పుడు టమాటీ కూడా వేసుకుంటున్నాను. మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి. మనం పచ్చిమిరపకాయలు వేసుకోలేదు కదండి, నేను ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఒక 3 ఎండుమిరపకాయలు వేసాను. ఇప్పుడు ఇది బాగా సాఫ్ట్ ఉడికించుకుంటాం. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి చల్లగైనంత వరకు ఉంచుకుంటున్నాను. ఇది చల్లగైపోయిందండి. ఇవన్నీ ఫ్రై చేసినవి ఇవి మిక్సీ చేసుకొని వచ్చేస్తానండి. మిక్సీ చేస్తానండి. పేస్ట్ అయిపోయింది, ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకున్నాను. అది హీట్ ఎక్కినంత వరకు ఉంచుకున్నానండి. ఇప్పుడు అందులో ఆయిల్ వేసుకుంటున్నాను. ఎక్కిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఇలా వేసుకుంటున్నానండి. విడివిడిగా ఇది బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఈ లోపల క్యాప్సికమ్ కూడా చిన్న పీస్ కట్ చేసుకొని ఇందులో వేసుకుంటానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసానండి. మూత పెట్టుకున్నాను. ఇది ఒక 2 మినిట్స్ పాటు ఇలానే ఉడకాలి. బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసిన పేస్ట్ ఉంది కదండి, అది వేసుకోవాలి.
చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా కారం కూడా వేస్తున్నానండి. ఆల్రెడీ ఇందులోనే ఎండుమిరపకాయలు వేసాను కదండి, అందుకు సరిపడినంత కారం వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఉడికించడం అలాంటివి అవసరం లేదు. ఇది ఆల్రెడీ ఆనియన్ పేస్ట్ ఇవన్నీ మిక్స్ చేసిన పేస్ట్ ఆల్రెడీ ఫ్రై చేసిందే కాబట్టి మనం ఇప్పుడు మూత పెట్టి ఏం ఉడికించాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మనం వాటర్ వేసుకోవచ్చు. మనకి ఎంత గ్రేవీ అవసరమో దానికి సరిపడినట్టుగా వేసుకోవాలండి. ఇది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేశాను. ఇది కెళ్ళినంత వరకు ఉంచుకోవాలి. బాగా కెళ్ళుతుంది కదండి. ఇప్పుడు ఈ టైంలో మనం పన్నీర్ని కట్ చేసుకున్న పన్నీర్ని ఇందులో వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. కెర్లుతుందండి. ఇప్పుడు ఇందులో కస్తూరి మేతి వేసుకుంటున్నాను ఫైనల్గా. వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. చూసారా, పన్నీరు క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చిందా అండి? ఈ ప్రాసెస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.